ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడిగే క్వశ్చన్ ఇదేనండి. సో కొత్తగా యూట్యూబ్‌లోకి వచ్చామన్నా ఛానల్‌లో వీడియోస్ చేస్తున్నాం. రెగ్యులర్‌గా కూడా వీడియోస్ చేస్తున్నాం. అయినా కానీ మాకు మానిటైజేషన్ పేజ్‌లో వాచ్ అవర్ తగ్గిపోతుందన్న. అంటే వాచ్ టైమ్ ఏదైతే ఉందో ఆ వాచ్ టైమ్ అనేది తగ్గిపోతుందన్న. అండ్ అట్లాగే ఈ షార్ట్స్ వ్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు కదా! ఆ వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయన్న. రీజన్ ఏంటి క్లియర్‌గా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో లైక్ చెబితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్ దీనికోసం వెతుకుతూ ఉంటారు కదా! సో మీరు లైక్ చేశారనుకోండి మీలాంటి క్రియేటర్స్‌కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అట్లా ఓకేనా? అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ప్రమోషన్ అయితే చూడండి. టెలిగ్రామ్లో ప్రీమియం బెస్ట్ డీల్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉందండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఈ ఛానల్లో ఏంటంటే మనకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే డీల్స్ పోస్ట్ చేస్తారండి. సో ఏదైనా తక్కువ డిస్కౌంట్లో మనకు ఉపయోగపడే వస్తువు వచ్చిందనుకోండి మన డైలీ లైఫ్లో, సో ఆ వస్తువులన్నిటిని కూడా ఈ గ్రూప్లో పెడుతూ ఉంటారనమాట. సో ఇందులో మీరు తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్ విత్ డిస్కౌంట్, అంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది అండ్ డిస్కౌంట్ ప్రైస్ ఎంత అండ్ అట్లాగే కూపన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో నేనైతే ఫాలో అవుతున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, మీరు ఫాలో అవ్వండి. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది చూడండి. సో దాన్ని అయినా సరే స్కాన్ చేసి ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పారు, మనకి 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ 1 ఇయర్లో వచ్చేటట్టు చూసుకోండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మనకి వాళ్ళు చెప్పింది ఏంటి, సంవత్సరం టైం ఇచ్చారు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ జాగ్రత్తగా చెప్తా వినండి, ఇక్కడే మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మీకేంటంటే వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి డేట్ క్యాల్కులేట్ అవుతుంది. అందరు అనుకునేది ఏంటంటే ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కదా మాకు తొందరగా సంవత్సరం అయిపోతుంది, సో ఏం చేయాలి, ఛానల్ మానిటైజేషన్ అవ్వదేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే మీ ఛానల్ ఎప్పుడైనా పెట్టనివ్వండి, ఇప్పుడు పెట్టండి, లేకపోతే ఒక 10 సంవత్సరాల కింద పెట్టిన ఛానల్ అయినా, ఒక 12 సంవత్సరాల కింద పెట్టిన ఛానల్ అయినా, 2 సంవత్సరాల కింద పెట్టిన ఛానల్ అయినా సరే, మీరు ఆ ఛానల్లో వీడియో ఎప్పటి నుంచి అప్లోడ్ చేస్తున్నారో ఆ రోజు నుంచి వాచ్ టైం క్యాల్కులేషన్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఆ రోజు నుంచి మాత్రమే వాచ్ అవర్ క్యాల్కులేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2023 జనవరి 1వ తారీఖున మీరు ఛానల్ స్టార్ట్ చేశారు, కానీ వీడియోస్ మాత్రం ఆగస్టు 1వ తారీఖున 2023 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీకు జనవరి నుంచి క్యాల్కులేట్ చేయరు, ఆగస్ట్ నుంచి మాత్రమే చూస్తారు. ఎందుకంటే ఆగస్ట్ నుంచి మాత్రమే కదా మీరు వీడియో పెట్టింది. కాబట్టి ఆగస్ట్ నుంచి మళ్ళీ మనకి ఆగస్టు వరకు, అంటే 2023 ఆగస్ట్ నుంచి 2024 ఆగస్టు వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఈ లోపు రాలేదు అని అంటే మీకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో అవ్వలేదు, డిసెంబర్లో అయిపోయింది, సో 2024 డిసెంబర్ నుంచి వెనక్కి 2023 డిసెంబర్ వరకు చూసుకుంటారు. అంటే మొత్తానికి ఏంటంటే మీకు ఎప్పుడైతే వాచ్ అవర్ కంప్లీట్ అయిందో ఆ రోజు నుంచి వెనక్కి చూసుకుంటారు. మరి ఇక్కడ వాచ్ అవర్ తగ్గుతుందన్న, దానికి ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీరు ఆగస్టులో వీడియో పెట్టారు. ఓకేనా? సో ఎప్పుడైనా కానివ్వండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆగస్టు 1వ తారీఖు నుంచి మీరు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? ఆ వీడియో యొక్క వ్యాలిడిటీ, అంటే మీ ఛానల్లో అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో యొక్క వ్యాలిడిటీ అనేది మళ్ళీ ఆగస్టు వరకు మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా? సో ఆగస్టు 1వ తారీఖు నుంచి, అంటే ఆగస్టు 1, 2023 మీరు వీడియో పెట్టారు కదా, మళ్ళీ ఆగస్టు 1, 2024 దాకా, అంటే సంవత్సరం లోపే మీకు ఆ వీడియో పనిచేస్తుంది. సంవత్సరం దాటింది అని అంటే ఆ వీడియో మీకు పనిచేయదు. అంటే ఆ సంవత్సరంలో వచ్చిన వాచ్ టైంనే తీసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు 2023 ఆగస్టులో వీడియో పెట్టారు, అప్పుడు ఏం వ్యూస్ రాలేదు, 2024 ఆగస్టు 1వ తారీఖున వీడియో వైరల్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ వాచ్ టైం క్యాల్కులేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఎట్లా చూసుకున్నా కానీ వాచ్ టైం అనేది 12 నెలల మధ్యలోనే ఉండాలి, అంటే సంవత్సరం మధ్యలోనే ఉండాలి. ఇప్పుడు వీడియో పెట్టేసి వెంటనే వైరల్ అయింది, ఆగస్టు 1వ తారీఖు 2023 వీడియో పెట్టారు, వైరల్ అయింది, దానికి 1,00,000 వ్యూస్ వచ్చాయి, దానికి ఒక 2000 గంటలు వచ్చింది అనుకోండి, మీకు మళ్ళీ 2024 ఆగస్టు 1వ తారీఖు వరకు టైం ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో అవ్వలేదు, ఆగస్టు 1వ తారీఖు దాటి వెళ్ళిపోయింది, అలాంటప్పుడు ఏమవుతుంది, 2023లో వచ్చిన వాచ్ టైం కదా అది, ఆగస్టు 1వ తారీఖు వచ్చిన వాచ్ టైం కదా అది. కాబట్టి ఏం చేస్తారు, ఆ 2000 గంటల్ని తీసేస్తారు. మన ఎలిజిబుల్ వాచ్ అవర్ చూసారా, అందులో నుంచి తీసేస్తారు. అలా తీసేసినప్పుడు ఏమవుతుంది, మనకి వాచ్ టైం తగ్గిపోతుంది కదా. బేసిక్గా వీళ్ళు ఏం చెప్పారు, మనకి సంవత్సరంలోనే కావాలి మాకు వాచ్ టైం, సంవత్సరంలో వచ్చింది మాత్రమే మేము చూస్తాం, మీ వీడియో అప్పుడు వైరల్ అయింది ఇప్పుడు వైరల్ అయింది అనేది మాకు అవసరం లేదు, సంవత్సరంలో వచ్చిందా లేదా వాచ్ టైం అనేది చూస్తాం. ఒకవేళ సంవత్సరంలో రాలేదనుకోండి, ఇంకొక సంవత్సరం మీకు టైం ఉంటుంది కదా, అప్పుడు ట్రై చేసుకోండి అని అంటారు. అట్లా. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, మరి ఆగస్టు నెలలో మనం మొదలు పెట్టామని మీరు అనుకున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో వీడియో వైరల్ అయింది, మరి సెప్టెంబర్లో వీడియో పరిస్థితి ఏంటి, ఆగస్టు వరకే చూస్తారా అని అంటే అలా కాదు.
ఇప్పుడు సెప్టెంబర్లో వీడియో వైరల్ అయింది అనుకోండి, ఆ వీడియో వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది అని అంటే మళ్ళీ వచ్చే సెప్టెంబర్ వరకు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈరోజు మనం వీడియో పెట్టాము ఒక వీడియో అని అంటే ఈ వీడియో అనేది వచ్చే సంవత్సరం ఇదే నెల ఇదే తారీఖు వరకు కూడా ఆ వాచ్ టైం పనిచేస్తుంది. అర్థమవుతుందా? సో ఇలాగా క్యాల్కులేట్ చేసుకొని వీడియోస్ చేయండి. మీకు వాచ్ టైం తగ్గుతుంది అని అంటే మీరు పెట్టిన వీడియోకి సంవత్సరం దాటి వెళ్ళిపోయింది, మీ వీడియో గత సంవత్సరంలో వైరల్ అయింది. సో ఆ వాచ్ అవర్ ఏదైతే ఉందో ఆ వాచ్ అవర్ అనేది గత సంవత్సరానికి సంబంధించింది కాబట్టి మీకు ఆ వాచ్ టైంని తీసేస్తున్నారు. ఓకేనా? అది ఇనెలిజిబుల్ అనమాట. సో ఆ వీడియో నుంచి వచ్చే ప్రజెంట్ వాచ్ అవర్ ఏదైతే సంవత్సరంలో ఉంది దాన్ని మాత్రమే చూస్తారు. ఓకేనా? సో క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఆలోచించేది ఏంటంటే, అన్న నా షార్ట్ వీడియోకి 6 మిలియన్ వ్యూస్ వచ్చాయన్న, దానికి 4000 వాచ్ అవర్ కలుస్తుంది కదా అని చెప్పేసి అంటున్నారు. షార్ట్ వీడియోస్కి సంబంధించిన వాచ్ అవర్ అనేది ఎప్పుడు 4000 అవర్స్లో కలపరండి. అర్థమవుతుందా? షార్ట్ వీడియోస్లో వచ్చిన వ్యూస్ అన్నీ కూడా షార్ట్స్ వ్యూస్కి సంబంధించి వెళ్తాయి అనమాట. సో ఇక్కడ మనకి యూట్యూబ్ వాళ్ళు మనకు ఒక ఆఫర్ ఇచ్చారు, 4000 గంటలైనా తెచ్చుకోండి లేదా 10 మిలియన్ వ్యూస్ అయినా తెచ్చుకోండి. 4000 గంటలకేమో సంవత్సరం టైం ఇచ్చారు అండ్ 10 మిలియన్ వ్యూస్కేమో 90 రోజుల టైం ఇచ్చారు. ఓకేనా? సో ఈ షార్ట్ వ్యూస్ కూడా సేమ్ ఇంతే. మీరు వీడియో పెట్టిన దగ్గర నుంచి ఆ వీడియో అనేది 90 రోజుల వరకు వచ్చే వ్యూస్ని మాత్రమే చూస్తాయి. 90 రోజులు దాటింది అని అంటే ఫస్ట్లో నుంచి వచ్చే వ్యూస్ అన్నీ కూడా మైనస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి వ్యూస్ తగ్గుతాయి అండ్ అట్లాగే ఈ వాచ్ అవర్ ఏదైతే ఉందో వాచ్ అవర్ కూడా తగ్గుతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనకి ఎందువల్ల తగ్గుతుంది, షార్ట్ వ్యూస్ కానివచ్చు లేకపోతే వాచ్ అవర్ కానివచ్చు ఎందువల్ల తగ్గుతుంది అనే దానికి ఆన్సర్ అనమాట. ఓకేనా? సో అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి వ్యూస్ వాచ్ అవర్ తగ్గింది, లేకపోతే వాళ్ళు ఇచ్చిన టైంలో మనకి వాళ్ళు ఇచ్చిన టైంలో మనకి 4000 గంటలు కానీ లేకపోతే 10 మిలియన్ వ్యూస్ కానీ లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ కానీ రాలేదు అని అంటే మన ఛానల్ ఇంకా పనికిరాదా, లేకపోతే ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళందరి కోసం కూడా నేను చెప్తున్నాను, సో మన ఛానల్ పనికి వస్తుంది. సో ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఛానల్ పనికిరాదు, ఛానల్ యూట్యూబ్ వాడు డిలీట్ చేస్తారు, ఛానల్కి అసలు జీవితాంతంగా డబ్బులు రావు అనే మాట అయితే ఉండదు. ఛానల్ నుంచి ఎలా అయినా మనం సంపాదించుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫేస్ క్యామ్ వీడియోస్ ఎట్లా చేయాలి అనేది ఒక టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే భయం లేకుండా ఫేస్ క్యామ్ వీడియోస్ ఎట్లా చేయాలి అనేది చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఫేస్ క్యామ్ వీడియోస్ లేనిది ఈ రోజుల్లో మానిటైజేషన్ చాలా కష్టం అవుతుందండి. మానిటైజేషన్ కూడా చాలా వరకు రిజెక్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఫేస్ క్యామ్ వీడియోస్ అనేది ఈ రోజుల్లో మాత్రం చాలా ఇంపార్టెంట్. మరి మీరేమంటారు? ఫేస్ క్యామ్ వీడియోస్ ఎలా చేయాలి భయం లేకుండా? మరి ఆ వీడియో చేయాలా వద్దా అనేది మీ ఛానల్ పేరు మెన్షన్ చేసి, అన్న నా ఛానల్ పేరు ఇది, నాకు ఫేస్ క్యామ్ వీడియో ఎలా చేయాలో భయం లేకుండా ఒక వీడియో అయితే చేసి చెప్పండి అన్న అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తొందరగా వీడియో చేస్తాను. ఓకేనా? సో ఇది గైస్ ఓవరాల్గా అయితే. అండ్ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు అనమాట. అండ్ ఆల్సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.